నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అండమాన్ నికోబార్ దీవులకు తాకిన నైరుతి రుతుపవనాలు 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం రాష్ట్రానికి తుఫాన్ సూచన. నేడు 5వ విడత పోలింగ్ 8 రాష్ట్రాల్లో 49 లోక్సభ స్థానాలకు ఎన్నిక. ఓటు హక్కును వినియోగించుకున్న 8.95 కోట్ల మంది ఓటర్లు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 67వ వర్ధంతి కార్యక్రమం. ఘన నివాళులు అర్పించిన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్ర కేసరి అని శ్లాఘన. సమాజ స్థాపన ఎర్రజెండాతోనే సాధ్యం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. విజయవాడలో మానికొండ సుబ్బారావు గ్రంథాలయం, తుర్లపాటి రామయ్య సాంస్కృతిక కళావేదిక ప్రారంభం. విజయవాడలో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే వేడుకలు. ఆది సెకండ్ రిలీజ్ థియేటర్ల వద్ద సందడి చేసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయినట్లు ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ గుర్తింపు. ఈ దుర్ఘటనలో రైసీ ప్రాణాలు కోల్పోయినట్లు ధృవీకరించిన ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA. దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతం, మాల్దీవులు, కొమరిన్ ఏరియాలో పలు ప్రాంతాలను ఆదివారం నైరుతి రుతుపవనాలు తాకాయి. సాధారణంగా మే 22న దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాలను నైరుతి రుతుపవనాలు తాకాల్సి ఉండగా ఈ ఏడాది 3 రోజుల ముందుగానే తాకాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. హిందూ మహాసముద్రం మీదుగా బంగాళాఖాతం వైపు పడమర నైరుతి గాలులు బలంగా వీయడం, భారీగా తేమ మేఘాలు ఆవరించడం, శనివారం నుంచి నికోబార్ దీవుల్లో వర్షాలు కురవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని IMD నిర్ధారించింది. కాగా ఈ నెల 22వ తేదీన నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత అది ఈశాన్యంగా పయనించి 24వ తేదీ కల్లా మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని IMD తెలిపింది. 24వ తేదీ తర్వాత అది మరింత బలపడి తుఫాన్గా మారి ఒడిషా తీరం దిశగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు దేశంలో 5వ దశ పోలింగ్ ప్రారంభమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ దశ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తలపడుతున్నారు. మొత్తం 695 అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. ఈ దశలో ఓటర్ల సంఖ్య 8.95 కోట్లు కాగా ఇందులో మహిళలు 4.26 కోట్లుగా ఉన్నారు. గత 4 దశల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడంతో ఆందోళన చెందిన ECI ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చింది. ఈ దశలో మహారాష్ట్రలో 13 సీట్లు, ఉత్తరప్రదేశ్లో 14 సీట్లు, పశ్చిమ బెంగాల్లో 7 సీట్లు, బీహార్లో 5 సీట్లు, జార్ఖండ్లో 3 సీట్లు, ఒడిశాలో 5 సీట్లు, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో చెరో సీటుకు ఎన్నికలు జరగనున్నాయి. कहोगे कि सरकार ये नहीं करती, वो नहीं करती, और अभी आज आप मतदान नहीं करोगे तो उसके लिए जिम्मेदार आप हो. जिसने मतदान नहीं किया वो जिम्मेदार है और सरकार जिम्मेदार नहीं है. जो लोग वोट नहीं करते, आपने कहा कि उनका टैक्स, अब वोट नहीं करते उनको कुछ न कुछ तो माने होना चाहिए, कोई प्रावधान की, या तो उनका टैक्स बढ़ा दो या कुछ न कुछ तो सजा या रिएक्शन तो होना चाहिए. यही कहूंगी सबसे कि जरूर हमारा हक है, बाहर आइए, वोट कीजिए, क्योंकि अगर आप वोट नहीं करते हो और बाद में कहते हो कि सही नहीं हुआ या सही हुआ, तो ये आप पर है. एक एक वोट मायने रखता है और आपका हक है, तो जरूर आज का दिन निकल के आके वोट कीजिए. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షులు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ తదితరులు కన్నుమూసినట్లు ఆ దేశ వార్తా సంస్థ ప్రకటించింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో సహాయక చర్యలు చేపట్టిన ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించింది. ఈ దుర్ఘటనలో రైసీ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్అబ్దుల్లాహియాన్,
తూర్పు అజర్బైజాన్ ప్రావిన్సు గవర్నర్ మలేక్ రహమతి తదితరులు కన్నుమూసినట్టు ప్రకటించింది. پهپادهای جمعیت هلال احمر که جزء داوطلبین ما هستن تهیه شده و الان دارین اینجا شما میبینید که متاسفانه بالگرد به این سبک به این شکل تو منطقه سقوط کرده. دوستان ఎయిడ్స్ రహిత సమాజానికి కృషి చేద్దామని డిఆర్ఓ వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ వద్ద ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కొవ్వొత్తులు వెలిగించారు. అనంతరం ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనలో భాగస్వాములు అవుదామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా భాగస్వామ్యంతో ఎయిడ్స్ వ్యాధిని రూపుమాపవచ్చన్నారు. ఎయిడ్స్తో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రపంచవ్యాప్తంగా మే నెల 3వ ఆదివారం కొవ్వొత్తులను వెలిగించి నివాళులర్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారి ఉషారాణి మాట్లాడుతూ ఎయిడ్స్ కారణంగా జిల్లాలో గత ఏడాది 661 మంది మృతి చెందారన్నారు. జిల్లాలో 7 హెచ్ఐవి నిర్ధారణ కేంద్రాల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని 75 ప్రభుత్వాసుపత్రులు 10 ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో హెచ్ఐవి పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎం పి కిరణ్, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ రమేష్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. 3వ ఆదివారం రోజున మరి ఎయిడ్స్ బారిన చనిపోయిన వాళ్ళ తాలూకాగా వాళ్ళ యొక్క స్మారకంగా గుర్తు చేసుకుంటూ మన ఈ దినాన్ని మనం అందరం జరుపుకుంటాం. ఇది శుభదినం కాకపోవచ్చు కానీ మనందరం ఒకసారి గుర్తు చేసుకుంటూ మరలా రాబోయే కాలంలో మన యంగ్ జనరేషన్ కానీ ఎవరు కూడా ఇలాంటి మళ్ళీ ఈ వ్యాధి యొక్క బారిన పడకుండా మనం అందరినీ రాబోయే జనరేషన్ అందరినీ కూడా వాళ్ళందరినీ చైతన్యపరిచి దీని మీద ఎక్కువగా అవగాహన కలిగించి ఈ వ్యాధి రాకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఒక అవగాహన కలిగించడం కోసం మేమందరం కూడా ఇక్కడ కలిసి ఒక చిన్న ఈ క్యాండిలైట్ దీని ద్వారా మీ అందరికీ అవగాహన కలిగించే కార్యక్రమం చేపట్టారు. మరి ప్రజలు దయచేసి దీనిలో ఒక మంచి దీన్ని తీసుకొని అని చనిపోయిన వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ మనందరం కూడా రాబోయే జనరేషన్ కూడా ఏ రకమైన ఇలాంటి ఇబ్బందికరమైన వ్యాధిని ఎవరికి సోకకుండా చూసుకునే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ మీ అందరికీ మరలా దీని మీద ప్రతి ఒక్కళ్ళు చైతన్యమై మనం రాబోయే కాలం జనరేషన్లో భారతదేశంలో మన పోలియోని ఎలా నివారించుకున్నామో అలాగే మనం కూడా ఇలాంటి ఈ ఎయిడ్స్ ఏదైనా బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 67వ వర్ధంతి కార్యక్రమం విజయవాడలో జరిగింది. టంగుటూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు దేశ స్వాతంత్ర ఉద్యమ కాలంతో పాటు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు అందించిన సేవలు నిరూపమానమని కొనియాడారు. తెలుగు జాతి ముద్దుబిడ్డ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 67వ వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రైల్వే పార్సల్ ఆఫీస్ సమీపంలోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి నివాళి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే ఏపీ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణువర్ధన్ హాజరయ్యారు. టంగుటూరికి నివాళి అర్పించిన అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి భరతమాతకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించడంలో ప్రాణాలకు తెగించి పోరాడిన తెలుగు జాతి ముద్దుబిడ్డల్లో టంగుటూరి ప్రకాశం పంతులు ప్రధాన భూమిక పోషించారని కొనియాడారు. సైమన్ కమిషన్ గోబ్యాక్ అంటూ మద్రాసు నడివీధుల్లో నినదించి తన చొక్కా చించి దమ్ముంటే కాల్చుకుండంటూ సవాల్ విసిరిన టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగు జాతిచే ఆంధ్రకేసరిగా కొనియాడబడ్డారని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం భాషా ప్రయత్న రాష్ట్రాల్లో ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నీటిపారుదల రంగానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా విజయవాడ నగరంలో కృష్ణానదిపై నిర్మించిన ఆనకట్టకి ప్రకాశం బ్యారేజీగా నామకరణం చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 67వ వర్ధంతి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ శారవాణిమూర్తి గారు, దమ్మలపాటి చంద్రశేఖర్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, ఇతర మిత్రులందరూ కూడా ఈరోజు
ఆయన వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పించి ఆయనని గుర్తు చేసుకుంటూ రాజకీయాల్లో అందరూ కూడా ఆయన ఆదర్శంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన అనేక సంస్కరణలకి కేంద్ర బిందువు. రెవెన్యూ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లోనే సాగునీటి రంగం కానీ, అలాగే సాంఘిక సంక్షేమం కానీ, అలాగే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కానీ, ఇలాగా పరిపాలనలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి. నీతి నిజాయితీకి కూడా ఆయన మారుపేరు. అలాగే ధైర్యానికి కూడా ఆయన మారుపేరు. సైమన్ కమిషన్ని గోబ్యాక్ అని చెప్పని మద్రాసు నగరంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించినటువంటి దీశాలి ప్రకాశం పంతులు గారు. ఆయన ముఖ్యమంత్రిగా కొద్దికాలం పనిచేసినప్పటికీ కూడా అనేక సంస్కరణలకి ఆయన ఆద్యుడు. కాబట్టి ఈరోజు ఆయన్ని ఘనంగా ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయన అడుగుజాడల్లో మా ప్రభుత్వం కూడా నడుస్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రకాశం గారి 67వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో శ్రీ ప్రకాశం గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అనేటువంటి జరిగింది. ఆంధ్రకేసరి ప్రకాశం గారి జీవితం ఎంతో ఆదర్శదాయకమైనటువంటిది. దక్షిణ భారతదేశంలోనే స్వాతంత్ర సంగ్రామంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి గొప్ప త్యాగధనుడు, స్వాతంత్ర సమరయోధుడు శ్రీ ప్రకాశం గారు. తదనంతరం జరిగినటువంటి ఇక్కడ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసి, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు కూడా జమీందారీ వ్యవస్థలను రద్దు చేసి ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి సంస్కరణలు చేపట్టినటువంటి గొప్ప పరిపాలనా దక్షుడు శ్రీ ప్రకాశం గారు. అటువంటి మహనీయునికి ఈ రోజున మనందరం గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించుకోవడం అనేటువంటిది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా మేము చేసేటువంటి డిమాండ్ ఏంటంటే ఆంధ్రకేసరి ప్రకాశం గారికి కూడా భారతరత్న ప్రకటించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు న్యాయవాది దమ్మాలపాటి చంద్రశేఖర్తో కలిసి 33వ డివిజన్ కార్పొరేటర్ సర్వానందమూర్తి మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరారు. విజయవాడలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం గుణదల, మాచవరం, సత్యనారాయణపురం, వన్ టౌన్ ప్రాంతాలలో వాహనాల తనిఖీలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధించారు. అలాగే ఎటువంటి రికార్డులు లేని వాహనాలు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరులో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీలో తెలుగు సినీ నటి హేమ పాల్గొన్నారంటూ కన్నడ మీడియా సహా తెలుగులోనూ వస్తున్న ప్రచారంపై ఆమె స్వయంగా ఖండించారు. ఆ రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ కొట్టిపారేశారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని, బెంగళూరు రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో అనవసరంగా తనను లాగుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో కూడా తనపై జరుగుతున్న ప్రచారాన్ని నటి హేమ ఖండించారు. ఈ మేరకు హేమ ఓ వీడియోను విడుదల చేశారు. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్ లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్ని ఆన్లైన్ లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్ వేణు, నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు. ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ.
ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్లలో వజ్రాల వేట ప్రారంభమైంది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వజ్రాల కోసం ప్రజలు కొండ ప్రాంతానికి పోటెత్తారు. ఆదివారం కావడంతో వజ్రాల కోసం వృద్ధులు, చిన్నారులు, పెద్దలు సైతం పెద్ద ఎత్తున వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల ముద్దుబిడ్డ పుచ్చలపల్లి సుందరయ్య కలలు కన్నా సమసమాజ నిర్మాణం సిపిఎం ఎర్ర జెండాతోనే సాధ్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ కృష్ణలంక బ్రహ్మరాంబాపురంలో పునర్నిర్మాణం జరిగిన మానికొండ సుబ్బారావు గ్రంథాలయాన్ని వి శ్రీనివాసరావు, తుర్లపాటి రామయ్య సాంస్కృతిక కళా వేదికను విజయవాడ నగరపాలక సంస్థ స్థాయి సంఘం మాజీ చైర్మన్ చిగురుపాటి బాబురావు ఆదివారం ప్రారంభించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి మాజీ కార్పొరేటర్ దోనేపూడి కాశీనాథ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మానికొండ సుబ్బారావు గ్రంథాలయం కమిటీ కన్వీనర్ బత్తుల చిన్నారావు అధ్యక్షతన జరిగిన సభలో వి శ్రీనివాసరావు మాట్లాడుతూ అమెరికాకు కమ్యూనిజం ఓ భూతంలా ఆవరించిందని, సోవియట్ యూనియన్ పతనమైన సమయంలో కమ్యూనిజాన్ని పాతాళానికి తొక్కేయొచ్చని అమెరికా లాంటి పెట్టుబడిదారీ దేశాలు సంబరపడ్డాయని, కానీ అది ఎంతో కాలం నిలబడలేదని అన్నారు. నేడు సోషలిస్టు దేశం చైనా అన్ని రంగాల్లో పురోగమిస్తూ అమెరికాను డి అంటే డి అనే స్థితికి చేరిందన్నారు. పెట్టుబడిదారీ దేశాల్లో జరుగుతున్న పోరాటాలు, మన దేశంలో రైతాంగ ఉద్యమాలు, రాష్ట్రంలో విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు 3 ఏళ్ల నుండి కార్మికులు, ఉద్యోగులు జరుపుతున్న ఉద్యమం, కృష్ణపట్నం పోర్టును అదానికి అప్పగించొద్దని 4 రోజుల పాటు కార్మికులు జరిపిన పోరాటాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గత 10 ఏళ్ల బీజేపీ మోడీ పాలనలో దేశం అన్ని రకాలుగా నష్టపోయిందన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలని మతాన్ని, చివరికి అయోధ్య రాముడిని కూడా రాజకీయాల్లోకి లాగి ప్రధాని మోదీ అత్యంత నీచమైన రాజకీయాలు నడుపుతున్నారని విమర్శించారు. రైతులకు అత్యంత నష్టదాయకమైన, ప్రమాదకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను మొట్టమొదట వ్యతిరేకించింది, నిరసనలు తెలిపింది సిపిఎం మాత్రమేనన్నారు. మోడీ సంస్కరణల నేపథ్యంలో నీతి ఆయోగ్ చేసిన సూచనల మేరకు ఈ యాక్ట్ను రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. దానిని అసెంబ్లీలో టీడీపీ బలపరిచిందని, కానీ ఓట్ల రాజకీయాల కోసం ఈ యాక్ట్పై బీజేపీ, టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారని అన్నారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సాంస్కృతిక కాలుష్యం వెదజల్లుతున్నటువంటి పరిస్థితుల్లో మతం పేరుతో, కులం పేరుతో ప్రజల మధ్య చీలికలు, విభేదాలు సృష్టించి సమాజాన్ని నిట్టనిలువుగా అడ్డంగా నాశనం చేస్తున్నటువంటి స్థితిలో ఇక్కడ ఈ కృష్ణలంకలో మానికొండ సుబ్బారావు గారి గ్రంథాలయంలో తుర్లపాటి రామయ్య గారి పేరు మీద నిర్మిస్తున్నటువంటి సాంస్కృతిక కళా కేంద్రం ఇక్కడ ఈ ప్రాంతంలో యువజనులకి, ముఖ్యంగా పిల్లలకు వాళ్ళల్లో ఒక మానసిక జిజ్ఞాసను, సాంస్కృతిక నైపుణ్యాన్ని పెంచేదానికోసం ఇది ఉద్దేశించినటువంటిది. మొత్తం ప్రజలకి ఇది ఒక సాంస్కృతిక కేంద్రంగా ఉంటుంది. ఈరోజు మన రాష్ట్రంలో బీజేపీ ఇప్పటిదాకా అసలు దాని అడ్రస్ లేదు. ఇటీవల ఎన్నికల్లో అది ప్రవేశించి ఇక్కడ తిష్టేయాలని ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఒక ఎన్నికల కాలుష్యం ఒక భాగం అయితే, ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున ఘర్షణలు తాడిపత్రిలో కానీ, మాచర్లలో కానీ, చంద్రగిరిలో కానీ జరుగుతున్నటువంటి ఘర్షణలు రాష్ట్ర ప్రజల్లో భయోత్పాదాలను సృష్టిస్తున్నాయి. ఇప్పుడే ఎలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందని చెప్పి అనిపిస్తున్నది. దీనికి ఈ ఘర్షణలకి ఇటు 2 పార్టీలు కారణం. చేతిలో అధికారం ఉందన్న దురహంకారంతో వైసీపీ పార్టీ రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టిస్తే, బీజేపీ అండ చూసుకొని టీడీపీ ఘర్షణల్ని పెంచుతున్నటువంటి పరిస్థితి. ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారు. దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి. ఈ వర్ధంతిని పురస్కరించుకొని కృష్ణలంక బ్రహ్మరాంపురం 22వ డివిజన్లో ఎప్పుడో 1972లో నిర్మితమైనటువంటి మానికొండ భవన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేసి తుర్లపాటి రామయ్య సాంస్కృతిక కళా కేంద్రం, మానికొండ సుబ్బారావు గ్రంథాలయం 2 కలిసి ఉమ్మడిగా ఒక భవనంలో నిర్మించి ఈరోజు ప్రారంభోత్సవం చేయటం జరుగుతూ ఉంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాసరావు, బాబురావు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ నిర్మాణంలో, పునర్నిర్మాణంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇప్పుడున్నటువంటి సంస్కృతిలో వాస్తవంగా బ్రహ్మరాంపురానికి 22వ డివిజను, పాత 37వ డివిజన్ దగ్గర నుండి దీనికి చరిత్ర ఉన్నది. 37, తర్వాత 50, తర్వాత 22గా మారినటువంటి నేపథ్యంలో
డివిజన్ నెంబర్లు అయితే మారినాయి కానీ డివిజన్లో ఉన్నటువంటి ఉద్యమ స్వభావాలు మాత్రం ఎక్కడా కూడా తీసిపోనట్టుగానే ఇది కమ్యూనిస్ట్ ఉద్యమానికి పెట్టని కోటగా మిగులున్నటువంటి నేపథ్యం ఒకనాడు. ఎన్నికల అనంతరం సెంట్రల్ నియోజకవర్గంలోని డివిజన్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు. ఇంటింటికి వెళ్లి వేసవిలో ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను తెలుసుకున్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో నోట్ల రాజకీయాలకు ఓట్లు నలిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్ను డబ్బుతో కొని ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు పరిష్కరించకుండా అధికారులు నిలిపివేయటాన్ని తప్పుపట్టారు. తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ నీతి కబుర్లు చెప్తూనే ధన రాజకీయాలు నడిపారు. అది ఓట్ల రాజకీయం కాదు, నోట్ల రాజకీయం, కోట్ల రాజకీయం లాగా మార్చేశారు. ప్రజల మీద విశ్వాసం లేక, ప్రజల ఓట్లు పొందుతామనే ధైర్యం లేక డబ్బు మీద ఆధారపడేటువంటి పార్టీలు. దీనికి భిన్నంగా సిపిఎం ఇండియా వేదిక మద్దతుతో విధానాలు, ఎజెండా, ప్రజా సమస్యలు, నేను చేసిన కృషి, పోరాటాలు వీటి ఆధారంగా జనం ముందున్నాం. అందుకే ఎన్నికల అనంతరం కూడా చాలామంది చూస్తున్నాం, అధికార ప్రతిపక్ష నేతలు పెద్ద వాళ్ళు విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నారు, లేకపోతే ఏంటో తెలియదు. కాబట్టి వాళ్ళ ఇష్టం. కానీ ప్రజా సమస్యలు మాత్రం గాలి కొదిలేశారు. రాష్ట్రంలో ఒకవైపున హింస చెలరేగిపోతూ ఉంది, ఎన్నికల్లో అక్రమాలు చెలరేగిపోయినాయి. మరొక వైపు ప్రజా సమస్యలను పట్టించుకునే నాదులు లేదు, పైనుండి కింద వరకు. ఎన్నికల కోడ్ అని చెప్పారు. అత్యవసర పనులు చేయడానికి ఎన్నికల కోడ్తో సంబంధం ఏమీ లేదు. అది నిరంతరం పనులు జరగాల్సిందే. ఎన్నికల కోడ్ వచ్చిందని కరెంటు బిల్లు ఆపారా? ఎన్నికల కోడ్ వచ్చిందని ఇంటి పన్ను కట్టించుకోవడం ఆపుతున్నారా? ఎన్నికల కోడ్ ఉందని ప్రభుత్వం ఏ పన్ను వసూళ్ళు ఆపారు? పనులు చేయటాన్ని ఎందుకు ఆపాలి? అందుకే ఇవాళ రాజరాజేశ్వరపేటలో పర్యటిస్తూ ఉంటే డ్రైనేజీ పొంగి పొరుగుతూ ఉంది. అలాగే అనారోగ్యంతో అనేక మంది బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందట్లేదు, పారిశుద్ధ్యం దెబ్బతినుంది, చేసుకోవడానికి కావాల్సిన పని లేదు, ఆదాయం లేదు. ఎన్నికల్లో డబ్బు పంచడానికి మాత్రం ఈ పార్టీల దగ్గర డబ్బు ఉంది. అదే ప్రజలకి సంక్షేమం అందించడానికో, ప్రజలకి సేవ చేయటానికో, ప్రభుత్వం నుంచి ఇవ్వటానికో దానికి మాత్రం డబ్బు కదువైపోతాం. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన నటన, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలనటుడిగా మెప్పించి 2001లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. స్టూడెంట్ నెంబర్ 1 మూవీ ఆయనను హీరోగా నిలబెడితే ఆది, సింహాద్రి చిత్రాలు స్టార్ హీరోల సరసన చేర్చాయి. RRR మూవీలో అద్భుతమైన నటనతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తారక్ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆనందోత్సాహాలు ఆకాశానంటాయి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్ అంటూ నినదించారు. భవిష్యత్తులో టీడీపీని హ్యాండిల్ చేయగలిగేది జూనియర్ ఎన్టీఆర్ ఏనంటూ ఆయన అభిమానుల పేర్కొనటం కొసమెరుపు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అండమాన్ నికోబార్ దీవులకు తాకిన నైరుతి రుతుపవనాలు. 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం, రాష్ట్రానికి తుఫాన్ సూచన. నేడు 5వ విడత పోలింగ్. 8 రాష్ట్రాల్లో 49 లోక్సభ స్థానాలకు ఎన్నిక. ఓటు హక్కును వినియోగించుకున్న 8.95 కోట్ల మంది ఓటర్లు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 67వ వర్ధంతి కార్యక్రమం. ఘన నివాళులు అర్పించిన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్ర కేసరి అని శ్లాఘన. సమాజ స్థాపన ఎర్రజెండాతోనే సాధ్యం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. విజయవాడలో మానికొండ సుబ్బారావు గ్రంథాలయం, తుర్లపాటి రామయ్య సాంస్కృతిక కళావేదిక ప్రారంభం. విజయవాడలో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే వేడుకలు.
ఆది సెకండ్ రిలీజ్ థియేటర్ల వద్ద సందడి చేసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయినట్లు ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ గుర్తింపు. ఈ దుర్ఘటనలో రైసీ ప్రాణాలు కోల్పోయినట్లు ధృవీకరించిన ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.